Welcome to CR News. Bulletin ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలపై దాడులు ఆపాలి. జనగణనలో కులగణన చేపట్టాలి. సిపిఐ నాయకుల డిమాండ్. టవర్ క్లాక్ సెంటర్లో ధర్నా. వాకాడు మండలం కొండూరు సచివాలయం నందు స్వామిత్వ ప్రత్యేక గ్రామ సభ. మొత్తం 181 మంది స్థల యజమానులకు నోటీసులు జారీ చేసి వారితో సంతకాలు. గూడూరు పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ రోడ్డులోని స్థానిక అయ్యప్ప మాలాధరణ భక్తులు పలు రకాల పుష్పాలతో వినాయక అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష అలంకరణ. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామి వారికి విశేష పూజలు అన్నదాన కార్యక్రమం. దేశంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలపై దాడులు మితిమీరిపోతున్నాయని సిపిఐ నాయకులు ధ్వజమెత్తారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్లో సిపిఐ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రంలో జనగణనలో కులగణన చేపట్టాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు టవర్ క్లాక్ సెంటర్లో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీలు మహిళలపై దాడులు జరుగుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే దేశంలో అనేక కులాలు ఉన్నాయని కులగణన సక్రమంగా నిర్వహించి అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ గౌడ్, శశికుమార్, రమేష్, సునీల్, రాఘవులు, జమాల్, సంపూర్ణ, వెంకటమ్మ, వెంకటయ్య, అంకయ్య, చాన్ భాషా, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ పిలుపు మేరకు ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, ముస్లింలు, మైనారిటీల మీద, మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా గూడూరు టవర్ క్లాక్ సెంటర్ నందు సిపిఐ గూడూరు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా కానీ ఈరోజు ఈ భారతదేశంలో దళితుల మీద, ముస్లింస్ మీద, మైనారిటీల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఈరోజు వాళ్ళు మాట్లాడే హక్కు లేకుండా వాళ్ళు ఏ విధంగా మాట్లాడినా కానీ వాళ్ళ మీద విపరీతంగా దాడులు చేస్తున్నారంటే ఈరోజు ఈ మొత్తం బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ మంది ఎక్కువగా ఈరోజు దాడులు జరుగుతున్నాయి. ఈరోజు ఈ భారతదేశంలో ఉంటే హిందువులే ఉండాలి, లేకపోతే ముస్లింస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, ఇతర మైనార్టీ కులాలు ఏమీ ఉండకూడదని చెప్పి ఈరోజు బీజేపీ, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, RSS కంకర కొట్టుకున్నారు. కాబట్టి ఈరోజు ఇతర కులాలని, ఇతర మతాలను కూడా సర్వనాశనం చేసే ఈరోజు సిపిఐ పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు దళితులపై, గిరిజనులపై, మైనారిటీలపై, అలాగే మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఈ దేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2023 నివేదిక ప్రకారం దేశంలో 57,789 కేసులు ఎస్సీలపై, అలాగే 12,600 కేసులు ఎస్టీలపై, అలాగే మహిళలపై మరి ముఖ్యంగా 4,48,000 కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాలని సిపిఐ పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చింది. ముఖ్యంగా మనం గత తెలంగాణ రాష్ట్ర సోదరులారా, ఈరోజు దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఏంటంటే ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాల నుంచి కూడా ఒక్కొక్క బలహీన వర్గాల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క దళితుల మీద, ఇంకో పక్క గిరిజనుల మీద, ఇంకో పక్క ఏంటంటే మైనారిటీల మీద, అన్నీ కూడా ఏంటంటే ఒకటి ఒక పక్కన దాడులు పెంచుకుంటూ పోతూ ఉంది. ఇప్పటికే అనేక కేసులు 2023 సంవత్సరం నుంచి ఇప్పటికే అనేక వేల
వాకాడు మండలం కొండూరు సచివాలయం నందు స్వామిత్వ గ్రామ సభ నిర్వహించడం జరిగినది. ఈ స్వామిత్వ గ్రామ సభ సందర్భంగా ఎంపీడీఓ ఎం సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఈ నందుకొండూరు గ్రామ సచివాలయం పరిధిలో మొత్తం 181 మంది స్థల యజమానులకు నోటీసులు జారీ చేసి వారితో సంతకాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. దీని ద్వారా వారి ఇంటికి మరియు వారి స్థలానికి విలువ వస్తుందని, దాని ద్వారా బ్యాంకు నుండి రుణాలు పొందవచ్చని తెలిపారు. అనంతరం వాకాడు మండలం తెదేపా అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాకాడు మండలం కొండూరు సచివాలయం పరిధిలోని 181కి గాను 181 మంది అంటే సుమారు 100% స్వామిత్వ రీసర్వేని పూర్తి చేసి వారి స్థలాలకు విలువను చేకూర్చడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని టీడీపీ మండలం అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, గూడూరు డిఎల్డిఓ వాణి, డిప్యూటీ ఎంపీడీఓ ఎం దేవాదానం, పంచాయతీ కార్యదర్శి శివకుమారి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఒక్క పంచాయతీ సెక్రటరీ గారే వచ్చి ఆఫీసులో కూర్చుని ఒక్కోసారి మీ విలేకరులు కూడా వచ్చిందంటే ఖాళీ కుర్చీలు చూపించిపోయేదన్నమాట, స్టాఫ్ లేక. ఎందుకంటే ఎంపీడీఓ ఆఫీసులో ఏదైనా మీటింగ్ ఉంటే పంచాయతీ సెక్రటరీ గారు ఆడుంటారు, 7 ఉండరు. ఆ విధంగా పడింది. మొన్న క్యాన్సర్ జరిగినప్పుడు మా సచివాలయానికి మంచి స్టాఫ్ వచ్చున్నారు సార్. మీ ఎంపీడీఓ గారికి పిలుచుకుంటున్నాము, రిక్వెస్ట్ తీసుకుంటున్నాను. మీరు దయచేసి మా సచివాలయంలో ఉండే స్టాఫ్ని పక్క పంచాయతీలకి మీరు మళ్ళీ ఇన్ఛార్జ్ చేయాలనుకుంటున్నారండి సార్. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ సంవత్సరం రోజులు మా పంచాయతీ ప్రజలందరూ నరక యాతన అనుభవించారు. 7 స్టాఫ్ లేక, ఎవరు లేక. ఏదన్నా ఉంటే దొగరాసుపట్నంకో లేదా ఇంకో దగ్గరికో పంపిస్తున్నాము సార్. ఇప్పుడు మేమేదో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి అన్న మాకు అసహ్యంగా ఉందంటే ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి కొండూరికి బాగా వర్క్ చేసి మన కొండూరు గ్రామంలో మొదటి గ్రామ సభ మనమున్న చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఈ గ్రామ కాపురస్తుడు, మీవాడు మంచివాడు, మన మండల కన్వీనర్ అయిన మొదటి గారికి, అదేవిధంగా మా డిప్యూటీ ఎంపీడీఓస్, మన సెక్రటరీ ఇద్దరికి, మిగతా సిబ్బందికి మీకు నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ స్వామిత్వ అనేది రాష్ట్ర ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా చేసి మీకందరికీ హక్కు కల్పించాలి. ఉదాహరణకి మనం గ్రామంలో అగ్రిమెంట్ రాయించుకుంటాం, కానీ అగ్రిమెంట్ కాలము పరిధి 3 సంవత్సరాలు మాత్రమే. 3 సంవత్సరాల తర్వాత ఆ అగ్రిమెంట్ దేనికి పనికిరాదు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసేదానికి మన స్తోమత చాలకుండా ఉండొచ్చు. ఉదాహరణలో కాలనీ ఉంటుంది, ఎవరో ఉంటారు, దానికి వస్తుంటారు, పోతుంటారు. ఆ ఇల్లు మీది అనే హక్కు పత్రము సృష్టించడానికి ఈ స్వామిత్వ అనేది ప్రవేశపెట్టి అందరికీ మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన కొండూరులో ఈరోజు మీకు 9 నోటీసులను ఇస్తారు. దాంట్లో మీరు చూసుకోండి, మీ స్థలం ఎంత ఉంది, మీ ఇల్లు ఎంత ఉంది, మీ పరిసర ప్రాంతాల్లో హద్దులు ఏమైనా చూసుకొని ఒకసారి మీరు అందరూ సంతకాలు పెట్టండి. మీకు అనుకూలంగా లేకపోతే విషయం తెలియజేస్తే ఈ గ్రామ సభలోనే మీ యొక్క వివరాలు తెలియజేసి మళ్ళీ దాన్ని మార్పు చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కసారి మీకు కానీ ఫిక్స్డ్ అయిపోయిందంటే మీకు శాశ్వతంగా అదే ఉంటుంది. మీకు హౌసింగ్ లోన్లకు కానీ, బ్యాంకులో ఏదైనా పెట్టుకోవడానికి కానీ, తర్వాత ఇంకా మీకు ఏదైనా కావాలన్నా కానీ మీకు అది హక్కు పత్రం అంటే రిజిస్ట్రేషన్ సమానం. లక్షలు పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తే లక్షలు ఖర్చు అవుతాయి, కానీ ప్రభుత్వం మనకి రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఒకసారి మీరు చూసుకోండి, ఖచ్చితంగా మీరు చదువుకోండి, సంతకం పెట్టండి. సంతకం ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని మళ్ళీ మనం వెరిఫై చేసి ప్రభుత్వానికి పంపించి మళ్ళీ మార్చడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అన్నదమ్ములు ఉంటారు, 3 ఉంటారు, 3కి భాగాలు ఉండొచ్చు స్థలము. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు.
మిషనరీ కెప్టెన్ డాక్టర్ సూపర్ రామచంద్రరావు గారి జ్ఞాపకార్థం శ్రీమతి లతా గారు, గంగూలీ గారు, శ్రీధర్ గారు అన్నదానంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఈ డేట్లో కార్తీక పౌర్ణమి రోజు వాళ్ళు అన్నదానం చేస్తారు. ఇదే మాదిరి గత 15 సంవత్సరాలు చేస్తున్నారు. రామచంద్రరావు గారు గూడూరులో మొదటి ఎంబీబీఎస్ డాక్టర్. ఇప్పట్లో గ్రామంగా ఉంటుంది. 70 డాక్టర్లు లేరు కాబట్టి పేద ప్రజలకి ఆయన ఎక్కువ సేవ చేశారు. అందువల్ల ఆయన పేరు చిరస్థాయిగా ఎప్పుడు చదువుకుంటున్నారు. అందరికీ కుటుంబ సభ్యులంతా ఆరోగ్య ఐశ్వర్యాలు కోరుకుంటున్నారు. గూడూరు పట్టణ సమీపంలోని కాశీ లేఅవుట్లో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వామికి అభిషేకం, విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయ్యప్ప మాలాధారణ భక్తులు పూజల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. भस्माभिषेक प्रेणे भस्माभिषेक प्रेणे అయ్యప్ప అయ్యప్ప అయ్యప్పో అయ్యప్పో స్వామి ఆడిపోయిందా ఈరోజంతా పోతే హవా గూడూరు పట్టణంలోని జెడ్పీ హైస్కూల్ రోడ్లోని స్థానిక అయ్యప్ప మాలాధారణ భక్తులు పలు రకాల పుష్పాలతో వినాయక అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్యం స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ట్రాక్టర్పై నిలిపి మంగళ వాయిద్యాలు, అయ్యప్ప భజనలతో పట్టణపుర వీధిలో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు.
గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వనభోజనాలు జరిగాయి. మహిళా సమాజం సభ్యులు భక్తులు పాల్గొన్నారు. ఉప్మాలో పచ్చడి గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో ఉన్న శ్రీ భీమలింగేశ్వర శివాలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా సాగుతున్నాయి. మహాశివునికి అభిషేకం, విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. మహిళలు కార్తీక దీపాలను వెలిగించి శివ పార్వతులను దర్శించుకున్నారు. చిన్నారులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
కార్తీక మాసం 4వ సోమవారం పర్వదినం సందర్భంగా మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని బద్దెవోలు రోడ్డు సమీపంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం శిఖర దీప దర్శనం, ఆకాశ దీప దర్శనం, 100 అడుగుల వైశాల్యంతో శివలింగ మూర్తిని ఏర్పాటు చేసి దీపాలు వెలిగించి వైభవంగా పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలను మనుబోలు గ్రామస్తుల సహకారంతో నిర్వహించగా చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. पार्वती पदये हर महादेव सिंहो ओम नमः शिवाय ప్రదక్షిణం స్వామి చుట్టూ అందరూ గుళ్ళోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని అందరూ భోజనాల దగ్గరికి వెళ్ళి స్వామి ప్రసాదం తీసుకరించి మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేటు సమీపంలో వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా సోమవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అయ్యప్ప మాలాధారణ భక్తులు భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా పీడూరు గ్రామ మాజీ సర్పంచ్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి మన్నెమాల సాయి మోహన్ రెడ్డి, సుప్రియ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాళేశ్వరం
వైద్యనాథేశ్వరం కార్తీక మాసం 4వ సోమవారం పర్వదినం పురస్కరించుకుని మనుబోలు గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో సోమవారం రాత్రి ఆకాశ దీప పూజలు, శిఖర దీప దర్శనం, శివపార్వతులకు వైభవంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. శివపార్వతులను పల్లకిలో పూలతో అందంగా అలంకరించి భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకుని మంగళ వాయిద్యాల నడుమ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు. కార్తీక సోమవారం సందర్భంగా మహిళలు ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా జాండ్రా శివారెడ్డి, సుచరిత దంపతులు, వీరి యొక్క కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలోని భక్తులు పాల్గొని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పరబ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఓం అన్నది పట్టుకోండి, నలుగురు పట్టుకోండి, విడిచండి. ఓం హర నమః పార్వతీ పతయే హర 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 మహాం శివో మే అస్తు సదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలపై దాడులు ఆపాలి, జనగణనలో కులగణన చేపట్టాలి, సిపిఐ నాయకుల డిమాండ్. టవర్ క్లాక్ సెంటర్లో ధర్నా. వాకాడు మండలం కొండూరు సచివాలయం నందు స్వామిత్వ ప్రత్యేక గ్రామ సభ. మొత్తం 181 మంది స్థల యజమానులకు నోటీసులు జారీ చేసి వారితో సంతకాలు. గూడూరు పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ రోడ్డులోని స్థానిక అయ్యప్ప మాలాధరణ భక్తులు పలు రకాల పుష్పాలతో వినాయక అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష అలంకరణ. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామి వారికి విశేష పూజలు, అన్నదాన కార్యక్రమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.